నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఈ సేమియా కన్సిస్టెన్సీ ఎంతసేపు అయినా చిక్కపడకుండా అలాగే ఉంటుంది. అలాగే చాలా ఈజీగా, ఫాస్ట్గా, చాలా టేస్టీగా ఉండే సేమియా చూపించబోతున్నాను. ఒక గిన్నెలో 4 కప్పుల చిక్కటి పాలు, 2 కప్పుల నీళ్లు వేసి మరిగించుకోవాలి. మరొక పక్క ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు వేసి వేచాలి. జీడిపప్పు, బాదం పప్పు సగం వేగాక గ్రీన్ అండ్ బ్లాక్ రైజన్స్ వేసి వేచాను. ఇది ఇలాగే వేయాలనేమీ లేదండి, మీకు ఏది ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ వేసి వేచుకోవచ్చు. వేగిపోయండి, తీసేస్తున్నాను. ఈ పాలు కూడా మరొక పక్క కాగిపోయి ఆపేస్తున్నాను. ఈ మిగిలిన నేతిలో 1 కప్ సేమియా వేసి వేచుకోవాలి. దోరగా వేచాలి. సేమియా దోరగా వేగిందండి. ఇప్పుడు ఈ కాచిన పాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని సేమియా ఈ పాలల్లో ఉడకనివ్వాలి. సేమియా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ వేసి ఒక 2 మినిట్స్ షుగర్ కరగనిచ్చి ఆపేయాలి. ఇక్కడ స్వీట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు యాలక పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేచిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సేమియా చిక్కబడకుండా ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేక బంధువులు వచ్చినా త్వరగా అయిపోయే రుచికరమైన స్వీట్ ఈ సేమియా. ఒక పక్క పాలు మరిగించుకుని మరొక పక్క సేమియా వేచుకుంటే 2 మినిట్స్లో అయిపోతుందండి. సేమియా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఎంతో రుచిగా ఉండి తినాలనిపించే స్వీట్ సేమియా. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.